ఇంద్రకీలాద్రిపై కన్నుల పండుగగా సాగుతున్న దసరా మహోత్సవాల్లో 8వ రోజు ఎంతో విశేషమైంది. దుర్గాదేవి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం కావడంతో సరస్వతీదేవిగా అమ్మ దర్శనమివ్వనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. మరోవైపు అమ్మ దర్శన భాగ్యం కోసం భక్తులు భారీగా తరలివస్తారు. దసరా మహోత్సవాలలో మూలా నక్షత్రానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. అమ్మవారు జన్మించిన నక్షత్రం కావడంతో సరస్వతీదేవిగా బంగారు వీణ ధరించి భక్తులకు దర్శనమిస్తారు. మహంకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా శక్తి స్వరూపాలతో దుష్ట సంహారం చేసిన దుర్గాదేవి తన నిజ స్వరూపంతో సాక్షాత్కరింపజేయటమే శ్రీ సరస్వతీదేవి అలంకార విశిష్టత. విద్యార్థులకు చదువుల తల్లి సరస్వతి అంటే అమితమైన ఇష్టం. అనుగ్రహం కోరిన వారికి నిర్మలమైన దరహాసంతో సద్విద్యను సరస్వతీదేవి ప్రసాదిస్తుంది. మూలా నక్షత్రం నుంచి విజయదశమి వరకు పుణ్యదినాలుగా భావించి భక్తులు దుర్గాదేవిని ఆరాధిస్తారు. భక్తుల అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించే ప్రదాయిని సరస్వతీదేవి విద్యాభ్యుదయ ప్రదాయకమని భక్తుల విశ్వాసం. మూలా నక్షత్రం కావడంతో అమ్మవారు భక్తులకు సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తోంది. అమ్మను దర్శించుకునేందుకు లక్షల్లో భక్తులతో పాటు వీఐపీలు, ప్రజాప్రతినిధులు తరలి వస్తూ ఉంటారు. ఈసారి దసరా ఉత్సవాలు ప్రారంభం రోజు నుంచే భారీగా భక్తులు తరలి రావడంతో మూలా నక్షత్రం రోజు 2 లక్షలకు పైగా వస్తారని అంచనా వేస్తున్నారు. అందరికీ ఉచితంగానే దర్శనాలు కల్పించడంతో పాటు క్యూ లైన్లలో అమ్మవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి ఉచితంగా ఒక లడ్డూను ప్రసాదంగా అందించనున్నారు. అంతరాలయ దర్శనం పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కుంకుమ పూజతో పాటు ఇతర సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు టికెట్లు కొన్న భక్తుల కోసం భవానీ ఘాట్, గాంధీ హైస్కూల్ వద్ద వాహనాలను ఏర్పాటు చేశారు. సేవా టికెట్లు కొన్నవారిని ఆ వాహనాల్లో కొండపైకి తీసుకువెళ్లనున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. మూల నక్షత్రం ఉంది కాబట్టి ఏపీ ప్రోటోకాల్ దర్శనాలు అయితే ఉన్నాయో ఇవన్నీ రద్దు చేయబడతాయి. కేవలం సామాన్య భక్తులు మాత్రమే దర్శనానికి అలౌ చేయడం జరుగుతుంది. ఇది కృష్ణా నదిలో అలాగే ప్రకాశం బ్యారేజ్ లో సెకండ్ వార్నింగ్ కూడా అలౌట్ చేయడం జరిగింది. 7 లక్షల క్యూసెక్స్ వాటర్ కూడా చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ కావాల్సిన ఏర్పాట్లు, ముఖ్యంగా స్నానం జల్లు, అలాగే ప్రికాషన్స్, బందోబస్తు ఇవన్నీ కూడా చాలా చక్కగా పెట్టి ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ చేసి భక్తులకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. భక్తులందరూ గమనించి ఎటువంటి అందరికీ బ్రహ్మాండమైన దర్శనం జరుగుతుంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నాయి, క్యూ లైన్స్ ఉన్నాయి. మూలా నక్షత్రం సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. 1000 మందితో 200 రోపు పార్టీలు ఏర్పాటు చేశారు. హోల్డింగ్ ఏరియాల్లో డ్రోన్ సర్వేలెన్స్, సీసీ కెమెరాలతో నిఘా పెట్టడంతో పాటు వాటిని కమాండ్ కంట్రోల్ కు అనుసంధానం చేసి పర్యవేక్షిస్తున్నారు.